బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణపై జనసేన పార్టీ అయితే ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలిపారు. ఇక జనసేన ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, జనసేన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎందుకు అనుకుంటుంది? దీని వెనుక కారణం ఏంటి? అసలు తెలంగాణ ప్రజలు జనసేన పార్టీని నమ్ముతారా? రైట్. జనసేనకు సంబంధించి తెలంగాణలో ఇప్పటి వరకు అంటే గత ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ అనేది పోటీ చేసింది. అయితే ఫలితాలు మాత్రం అంత ఆశించినట్టు రాలేదు. కానీ ఇక ఏపీకే పరిమితమైన జనసేన పార్టీ ఏపీలో అద్భుతమైన విజయాలను సాధించిన అంశం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి, అటు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి బీజేపీ అలాగే టీడీపీ జనసేన పార్టీ పొత్తులతో ఎంత విజయవంతంగా ముందుకెళ్తుందో చూసాము. జనసేన పార్టీ నిలబడిన 21 స్థానాల్లో 21 స్థానాలు గెలుచుకొని 100% స్ట్రైక్ రేటును సాధించి దేశ రాజకీయాల్లోనే జనసేన పార్టీ అనేది చక్రం తిప్పింది, క్రియాశీలకంగా మారింది అన్న అంశం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సైతం జనసేనానికి సభా వేదికల్లో కూడా అత్యంత మర్యాదలు ఇస్తా ఉన్నారు. ఎందుకంటే జనసేన పార్టీ అనేది చాలా విస్తృతంగా ఏపీ రాజకీయాల్లో ప్రచారం చొరగొంది, అలాగే క్రియాశీలకంగా మారింది. దాంతో పాటు క్యాడర్ ను కూడా పెంచుకుంటూ ఇప్పుడు అక్కడ జనసేన పార్టీ ఏపీ రాజకీయాల్లో బలోపేతం అవుతా ఉన్నది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాజకీయాలపై కూడా దృష్టి పెట్టడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జనసేన పార్టీ తెలంగాణలో కొన్ని స్థానాల్లో పోటీ చేసింది. ముఖ్యంగా జనసేన పార్టీ ఎక్కువగా ఇటు కూకట్పల్లి, అలాగే మిర్యాలగూడ తదితర ప్రాంతాల్లోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు అయితే రాలేదు. దీంతో జనసేన పార్టీ తెలంగాణలో వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే తెలంగాణలో జనసేనాని పవన్ కళ్యాణ్ కి సినిమా పరంగా అభిమానులు ఉన్నారన్నది వాస్తవం. కానీ అది రాజకీయ పరంగా అభిమానులు ఉన్నారా అనేది కాస్త సంశయమే. కానీ ఆయన సినిమా అభిమానులే జనసేన పార్టీ తరఫున ప్రచారం చేస్తూ జనసేన పార్టీకి మద్దతు కూడగట్టుకుంటూ జనసేన పార్టీ కార్యకలాపాలను అయితే అక్కడ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి తెలంగాణ జనసేన పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు రాజలింగము, అలాగే రాజలింగ ఆధ్వర్యంలో కూకట్పల్లిలో నిన్న సమావేశం కూడా జరిగింది. ఈ కూకట్పల్లిలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ కూడా హాజరయ్యారు. అయితే ఈ ముఖ్య అతిథుల సమావేశంలో జనసేన పార్టీ రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని వారు తీర్మానించుకున్నారు. ఈ మేరకు వారు ఏర్పాటు చేసుకున్న తీర్మానాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్లే అవకాశం ఉన్నది. ఇక పవన్ కళ్యాణ్ గారు సైతం వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ జిహెచ్ఎంసీలో పోటీ చేసే అవకాశం ఉన్నది అనేది అయితే చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నది. అయితే ఫలితాలు ఏంటనేది మనం ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారి గమనిస్తే ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కొన్ని చోట్ల కనిపించినప్పటికీ ఇక్కడ త్రిముఖ పోటీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కాంగ్రెస్, బీజేపీ అలాగే బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలకు సంబంధించిన క్యాడర్ ఎక్కువగా ఉన్నది. దానికి సంబంధించిన శ్రేణులు కూడా విస్తృతంగా ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో 119 నియోజకవర్గాల్లో ఈ పార్టీల ప్రాబల్యం పెరుగుతా ఉన్నది. అలాగే 150 డివిజన్లుగా ఉన్న గ్రేటర్ ఎన్నికల్లో కూడా మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి, 150 కార్పొరేటర్లు ఉన్నారు. ఇక్కడ కూడా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ గానే ఎక్కువగా కనిపిస్తా ఉన్నది. ఇక గత ఎన్నికల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ బీజేపీ అనేది అత్యధిక స్థానాలను కూడా సంపాదించుకొని ఇక గ్రేటర్ లో బీజేపీ తన బలమేంటో చూపించింది. ఇలాంటి నేపథ్యంలో ఏదైనా మార్పులు జరగాలన్నా, ఇతర పార్టీలు రావాలన్నా గ్రేటర్ లో సాధ్యం అవుతుందని చెప్పేసి జనసేన పార్టీ భావించింది. అందుకనే జనసేన పార్టీ గ్రేటర్ ఇన్ఛార్జి అయిన రాజలింగం, అలాగే ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ వీరి నేతృత్వంలో నిన్న కూకట్పల్లిలో ఆ సమావేశం అనేది నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా వీర మహిళలు, అలాగే వీర మహిళలకు సంబంధించిన ఏదైతే వాళ్ళకి సంబంధించిన కమిటీస్ ఉన్నాయో ఆ కమిటీలకు సంబంధించి కూడా వారు ప్రస్తావించారు. వీర మహిళల చైర్మన్ కావ్య సైతం వారి మీటింగ్ లో పాల్గొన్నారు. మీటింగ్ లో పాల్గొని
ఎలాగైనా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని తీర్మానించుకున్నారు. ఈ మేరకు జిహెచ్ఎంసీలో ఉన్న సమస్యలు ఏంటి, ఏ వార్డులో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఏ డివిజన్ లో సమస్యలు ఉన్నాయి, ఏ కార్పొరేటర్ బలంగా ఉన్నారు, లేదంటే ఏ డివిజన్ లో ఏ కార్పొరేటర్ బలహీనంగా ఉన్నారు అన్న లెక్కలు కూడా వారు నమోదు అంటే వారు లెక్కలు కూడా కడుతున్నట్టు తెలుస్తా ఉన్నది. మొత్తం మీద స్థానికంగా జిహెచ్ఎంసీలో ఉన్న సమస్యల పైన దృష్టి సారించి ఏదైతే ఈ కాల పరిమితి అంటే దాదాపు 2-3 నెలల సమయం అయితే ఉన్నది కాబట్టి ఈ 2-3 నెలల్లో జిహెచ్ఎంసీలో ఉన్న సమస్యల పైన దృష్టి పెట్టి జిహెచ్ఎంసీలో ఉన్న ప్రజలకు మమేకం కావాలి. జనసేన పార్టీ అనేది ఒకటి రాబోతుంది కాబట్టి దానికి సంబంధించిన ఆ ప్రచారాన్ని కూడా ఇప్పటి నుంచే చేయాలన్న ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తా ఉన్నది. మరి వీరికి సంబంధించి ఈ మీటింగ్ లో వారు ఏర్పాటు చేసుకున్న అంశాలు కావచ్చు, వారు తీర్మానించుకున్న అంశాలు కావచ్చు, జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్లి ఆయన అనుమతి కూడా తీసుకొని ఇక పూర్తి స్థాయిలో పనిచేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే కనిపిస్తా ఉన్నది. అయితే ఇప్పటి వరకు ఇది వారు తీసుకున్న నిర్ణయం అయినప్పటికీ దీనిపైన తెలంగాణలో అలాగే ఏపీలో ఉన్న రాజకీయ విశ్లేషకులు కొన్ని అభిప్రాయాలను వ్యక్తపరుస్తా ఉన్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేనకి చాలా తక్కువ ఫలితాలు వచ్చాయి, ఆశించిన ఫలితాలు ఎక్కడ రాలేదు. అలాంటిది తెలంగాణలో జనసేన పార్టీకి తగిన మద్దతు వస్తుందా? ఎందుకంటే నిలబడి ఓడిపోయి అవమానపడడం కన్నా నిలబడి ఓడిపోకపోతే అంటే అసలు నిల్చోకపోతేనే బెటర్ కదా అన్న విశ్లేషణలు అయితే కొంతమేరకు కొంతమంది నిపుణులు అయితే విశ్లేషణలు వినిపిస్తా ఉన్నారు. అయితే ఇంకొంతమంది ఏంటంటే రాజకీయ పార్టీలు భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం భారతదేశంలో ఏ పార్టీ ఏ స్థానంలోనైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. అందుకని చెప్పేసి జనసేన కూడా తను జనసేనలో అంటే తెలంగాణలో ఉంటుంది, తెలంగాణలో పోటీ చేయాలి అనే అంశం అయితే అందరూ ఆహ్వానించదగిందే. కానీ ఇక్కడ వచ్చే ఫలితాలు అనేది ఖచ్చితంగా పార్టీ పైన ప్రభావం పడుతుంది. కాబట్టి దాన్ని గుర్తించుకొని ఇక్కడ ఒకవేళ జనసేన ఖచ్చితంగా పోటీ చేయాలనుకుంటే మాత్రం గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయాలి. ఇక్కడ గ్రౌండ్ లో ఉన్న సమస్యలను తెలుసుకోవాలి. దానికి సంబంధించి ప్రతి డివిజన్ లో ఇన్ఛార్జీలు ఉండాలి. ఆ ఇన్ఛార్జీలకు సంబంధించిన కమిటీలు ఉండాలి, డివిజన్ కమిటీలు ఉండాలి, నియోజకవర్గాల కమిటీలు ఉండాలి. ఇలా కమిటీలు వేస్తూ చాలా పకడ్బందీగా ముందుకు వెళ్తేనే జనసేన పార్టీకి ఏమైనా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మంచి ఫలితాలు రాకపోతే ఖచ్చితంగా జనసేన పార్టీ పైన ఖచ్చితమైన ప్రభావం అయితే పడుతుంది. ఇప్పుడే ఏపీలో నిలదొక్కుంటున్న పార్టీగా ఆ భవిష్యత్తులో ఆ పార్టీ పార్టీ సొంతంగా ఎదగాలనుకున్న ఒక దిశగా అడుగులు వేస్తుంది. కాబట్టి ఇలాంటి ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో జనసేన ఆచితూచి అడుగులు వేయకపోతే మొదటికే ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంతమంది నిపుణులు ఇస్తున్న సలహాలు అయితే జిహెచ్ఎంసీలో గ్రౌండ్ లెవెల్లో అన్ని సమస్యలు తెలుసుకొని క్యాడర్ ఏర్పాటు చేసుకొని అక్కడ కమిటీలు ఏర్పాటు చేసుకొని పూర్తి స్థాయిలో వారికి ఒక అవగాహన వచ్చిన తర్వాతనే పోటీ చేస్తే బెటరు. కానీ ఇలా ఎలాంటి పరిస్థితుల పైన అవగాహన లేకుండా కేవలం పోటీ చేసి అభ్యర్థులను నియమిస్తే మాత్రం ఫలితాలు తేడా వస్తాయి. ఆ తేడా వచ్చిన ఫలితాలు జనసేన పార్టీ పైన ప్రభావం పడతాయని చెప్పేసి కొంతమంది నిపుణులు అయితే వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తా ఉన్నారు. చూడాలి మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత వచ్చే అవకాశం కనిపిస్తా ఉన్నది. ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్ 2వ వారంలో దానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆ స్థానిక సంస్థల ఎన్నికలు జనవరి, ఫిబ్రవరిలో జరిగితే ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అనేది మొదలు కాబోతుంది. మరి ఆ లోపు జనసేన క్యాడర్ పరంగా కానీ తమ సభ్యుల పరంగా కానీ బలపడితే జిహెచ్ఎంసీలో పోటీ చేసి అక్కడ ఏదైనా మంచి ఫలితాలను సాధిస్తే ఖచ్చితంగా తెలంగాణలో కూడా జనసేన పార్టీ అనేది నిలబడుతుంది అన్నదానికి అదొక ఉదాహరణగా కనిపించవచ్చు. చూడాలి మరి దీనిపైన అటు తెలంగాణ అటు జనసేన పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయాలు తీసుకుంటారు అనేది కీలకంగా మారింది. ఓకే రైట్, థ్యాంక్ యూ రాము.